అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి వెళుతున్నటువంటి సమయంలో ఇదే కేసులో ఇంకొక అప్డేట్. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులుగా గుర్తింపు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఎవరు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఒక ఆయనేమో సీఎంఓ, సెక్రటరీ, ఇంకొక ఆయనేమో ఓఎస్డి, ఇంకొక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఆడిటర్. ఈ ముగ్గురికి చుక్కెదురైంది ఇవాళ. వీళ్ళు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. వీళ్ళు దాఖలు చేసుకున్న పిటిషన్ ఏంటి అంటే, వీళ్ళు లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు విజయవాడ ట్రయల్ కోర్టు వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అసలు ఛార్జ్షీట్ నమోదు కాకముందే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం అనేది ఒక ఆసక్తికరమైన విషయం. సహజంగా డిఫాల్ట్ బెయిల్ని ఎప్పుడు ఇస్తారంటే ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత ఇస్తారు. కానీ ఛార్జ్షీట్ దాఖలు కాకముందే వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఎలా వచ్చిందంటే వైసీపీ నాయకులకి బెయిల్స్ అలాగే వస్తాయి. సరే, వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ రావటం మీద ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. వీళ్ళకి ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేస్తూ వీళ్ళకి ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసింది. అంటే తిరిగి వీళ్ళు జైలుకి వెళ్ళాలి, వీళ్ళని అరెస్ట్ చేసుకునే అవకాశం సిట్కి ఇచ్చింది. కాకపోతే వెంటనే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. మాకు ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది, దాన్ని హైకోర్టు రద్దు చేసింది, మాకు డిఫాల్ట్ బెయిల్ ఇప్పించండి అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ వాళ్ళు కొట్టేసింది. కాకపోతే దీంట్లో కూడా వాళ్ళకి దక్కిన మంచి ఏంటంటే, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయిన నాడే ఈ పిటిషన్ల విషయంలో తుది తీర్పు ఇచ్చేంత వరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దు అని వాళ్ళకి మధ్యంతర రక్షణ ఇచ్చింది. నిజానికి వాళ్ళు జైలుకి వెళ్ళాలి, కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవటం వల్ల, అది విచారణలో ఉండటం వల్ల వాళ్ళు బయటే ఉండగలిగారు. ఇప్పటికీ ఈరోజు కూడా వాళ్ళ పిటిషన్ కొట్టివేసినప్పటికీ కూడా ట్రయల్ కోర్టులో నార్మల్ బెయిల్ అప్లై చేసుకోవడానికి, ఒకవేళ ట్రయల్ కోర్టులో నార్మల్ బెయిల్ దొరకకపోతే హైకోర్టులో అప్లై చేసుకోవడానికి మొత్తంగా 4 వారాల సమయం ఇస్తూ, ఈ 4 వారాలు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, అంటే ఒక నెల పాటు వీళ్ళని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి మధ్యంతర రక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసింది తప్పని కోర్టులు చెప్తున్నాయి, వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటం తప్పని చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం బయటే ఉండగలుగుతున్నారు కోర్టు రక్షణ మేరకు. ఇది వైసీపీ నాయకులకి చెల్లుబాటు అయ్యేటువంటి సహజమైనటువంటి విషయం. సో ఏది ఏమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇది ఒక కీలకమైన అప్డేట్గా చెప్పాలి. రేపు విజయసాయిరెడ్డి ఈడీ ముందుకు విచారణకు వెళ్ళబోతూ ఉన్నారు. అలాగే వెరీ నెక్స్ట్ డే 23వ తారీఖు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈడీ ముందుకు విచారణకు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఇక్కడ ఇంకొక కీలక విషయం, ఇప్పుడు ఇవన్నీ కూడా గతంలో జరిగినవి అన్నీ కూడా సిట్ అరెస్టులు. ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని సిట్ అరెస్ట్ చేసింది. ఏమైందో మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. వీళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. కానీ తిరిగి వీళ్ళందరినీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. తిరిగి ఈడీ అరెస్ట్ చేస్తే జైలుకి పోటే మరి. సో ఈడీ అరెస్టే, సిట్ అరెస్టే. ఇప్పటివరకు సిట్ కేసులో బెయిల్ కోసం పోరాటం చేస్తున్న వీళ్ళంతా రేపు ఈడీ అరెస్ట్ చేస్తే మరొకసారి జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. రేపు విజయసాయిరెడ్డి ఏం చెప్తారో కూడా కీలకం కాబోతూ ఉంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.